Hi friends, welcome to my channel Medical Concepts Basics. First of all, I want to say to all mothers a happy Mother's Day. అండ్ ఈ రోజు వచ్చేసే టాపిక్ ఏంటంటే తలసీమియా. ఈ తలసీమియా అంటే ఏంటి? తలస గ్రీక్ భాషలో తలస అంటే ఓషన్ ఆర్ సముద్రం అని అర్థం. అండ్ హీమ్ అంటే బ్లడ్ అని అర్థం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ తలసీమియా అనేది జెనెటికల్ బ్లడ్ డిసార్డర్. ఇందులో ఏమవుద్దంటే మన బాడీ అబ్నార్మల్ ఆర్ రెడ్యూస్డ్ హిమోగ్లోబిన్ అనేది ప్రొడక్షన్ అవుతుంది. ఇది it is a genetical blood disorder in which the body produces abnormal or reduced hemoglobin. దీన్ని తలసేమియా అని అంటాం. అండ్ ఓల్డ్ తలసేమియా డే మనం అందరం ఎప్పుడు జరుపుకుంటాం అంటే May 8th ని ఓల్డ్ తలసేమియా డే జరుపుకుంటాం. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ తలసేమియా తీసుకోవడానికి కారణం ఏంటంటే చాలా మంది పీపుల్ కి తలసేమియా గురించి అవగాహన ఉండదు. సో ఇది మెయిన్ ప్రాబ్లం ఇప్పుడు సొసైటీలో తలసేమియా అనేది మెయిన్ ప్రాబ్లం ఇప్పుడు మనం చూస్తున్నాం. అండ్ ఓల్డ్ తలసేమియా డే May 8th అని జరుపుకుంటాం. మొన్న అలాగే మా కాలేజ్ తరపున మేము రాజమండ్రి పుష్కర్ ఘాట్ లో తలసేమియా అవేర్నెస్ ప్రోగ్రామ్ కి వెళ్ళాం. అండ్ అక్కడ ర్యాలీ నిర్వహించారు తలసేమియా అవేర్నెస్ కి, పీపుల్ కి అవగాహన ఉండడం కోసం. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ తలసేమియా సిమ్టమ్స్ ఏంటంటే సిమ్టమ్స్ రిలేట్స్ టు ఫుల్ మూన్ అండ్ న్యూ మూన్. ఇది ఎందుకు చెప్తున్నా అంటే పౌర్ణమి, అమావాస్య సిమ్టమ్స్ రిలేట్స్ టు ఫుల్ మూన్ అండ్ న్యూ మూన్. అంటే దీనికి కారణం ఏంటంటే సపోజ్ ఒక చైల్డ్ ని తీసుకున్నప్పుడు వాడికి ఒంటి నిండా రక్తం ఉన్నప్పుడు వాడి ముఖం కలకల్లాడుతూ ఉంటది, వాడికి ఏ ప్రాబ్లం ఉండదు. దాన్ని ఫుల్ మూన్ అంటే బ్లడ్ ఎక్కువగా ఉన్నప్పుడు వాడికి ఏ సిమ్టమ్స్ ఉండవు కాబట్టి ఫుల్ మూన్ అని మనం అనుకోవచ్చు. అండ్ సిమ్టమ్స్ రిలేట్స్ టు న్యూ మూన్, అమావాస్య. ఇందులో ఏమవుద్ది, బ్లడ్ తక్కువ అయిపోతా కొద్దీ వాడికి సిమ్టమ్స్ అనేవి పెరుగుతాయి. సో అమావాస్య కూడా చంద్రుడు కనపడకుండా ఉంటాడు కాబట్టి సిమ్టమ్స్ ని ఈజీగా అర్థం చేసుకోవడానికి అలా రిలేట్ చేశా. ఇప్పుడు ఫైనల్ గా ఏంటంటే వాడికి బ్లడ్ శరీరంలో పూర్తిగా బ్లడ్ ఉన్నప్పుడు వాడికి ఏ సిమ్టమ్స్ ఉండవు కాబట్టి ఫుల్ మూన్, వాడి ముఖం చంద్రుల్లా కలకల్లాడుతుంది. అండ్ బ్లడ్ లేనప్పుడు సిమ్టమ్స్ రిలేట్స్ టు అమావాస్య. సో వాడికి సిమ్టమ్స్ అనేవి స్లోగా స్టార్ట్ అవుతాయి. అందుకని దీన్ని అమావాస్యతో రిలీజ్ చేశాను. ఓకేనా. నెక్స్ట్ ఈ తలసీమియా అనేది జెనెటికల్ బ్లడ్ డిసార్డర్ అనుకున్నాం కదా. ఇది జెనెటికల్ బ్లడ్ డిసార్డర్ ఎక్కడ జరుగుతుంది మనందరికీ తెలుసు, ఆర్బిసి అంటే రెడ్ బ్లడ్ సెల్. ఈ లోపల ఉండేది హిమోగ్లోబిన్. ఈ హిమోగ్లోబిన్ స్ట్రక్చర్ చూద్దాం ఒకసారి మనం. ఇందులో హిమోగ్లోబిన్ స్ట్రక్చర్ తీసుకుంటే 4 చైన్స్ ఉంటాయి, 2 ఆల్ఫా చైన్స్, 2 బీటా చైన్స్. ఇప్పుడు ఈ జీన్స్ లో ఎక్కడైనా చిన్న మ్యూటేషన్స్ కానీ అబ్నార్మాలిటీ కనపడితే ఈ ఆల్ఫా చైన్స్ కానీ బీటా చైన్స్ కానీ అబ్నార్మల్ ప్రొడక్షన్ ఉంటుంది. సో హిమోగ్లోబిన్ వాళ్ళకి ఎక్కువ శాతం ఉండదు. సో దీన్ని తలసేమియా అని అంటాం. అండ్ మనందరికీ తెలుసు ఏంటి, ఆర్బీసీ లైఫ్ స్పాన్ ఏంటి, 120 days. కానీ ఈ తలసేమియా పేషెంట్స్ కి ఆర్బీసీ లైఫ్ స్పాన్ అనేది 10 days to 15 days మాత్రమే ఉంటుంది. సో హిమోగ్లోబిన్ అబ్నార్మల్ గా ఉండడం వల్ల వీళ్ళకి హిమోగ్లోబిన్ లెవెల్స్ అనేవి ఎక్కువ ఉండవు. సో తలసేమియా అంటే అర్థమైందని అనుకుంటున్నాం మీ అందరికి. ఏంటి, ఫస్ట్ తలసేమియా ఇట్ ఈస్ ఏ గ్రీక్ వర్డ్ మీనింగ్ ఓషన్. అండ్ హీమ్ అంటే మనందరికి తెలుసు బ్లడ్. సో బ్లడ్ లో హిమోగ్లోబిన్ లెవెల్స్ అనేవి రెడ్యూస్ ఉన్నా, అబ్నార్మల్ గా ఉన్నా వాడికి వచ్చే కండిషన్ తలసేమియా అని అంటాం. ఓకేనా. నెక్స్ట్ అండ్ ఇప్పుడు ఈ తలసేమియా అనేది జెనెటికల్ డిసార్డర్ అనుకున్నాం కదా. ఇది పేరెంట్స్ నుంచి చిల్డ్రన్ కి ఎలా స్ప్రెడ్ అవుతుందో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు సపోజ్ మనందరికి తెలుసు దేర్ ఆర్ 2 జీన్స్, ఒకటి డామినెంట్, ఇంకోటి రెసిసివ్ కదా. దేర్ ఆర్ 2 జీన్స్, వన్ ఫ్రమ్ ఫాదర్ అండ్ వన్ ఫ్రమ్ మదర్. ఒకటి మెయిన్ డామినెంట్, తర్వాత రెసిసివ్ అని అనుకుంటాం మనం. సో ఇప్పుడు జీనోటైప్ అండ్ కండిషన్. సపోజ్ పేరెంట్స్ నుంచి 2 జీన్స్ డామినెంట్ జీన్స్ ఉన్నప్పుడు చూద్దాం. దేర్ ఆర్ 2 T జీన్స్,
ఇది నార్మల్ కండిషన్. ఇప్పుడు ఒకటి డామినెంట్ జీన్ ఉంది, ఇంకోటి స్మాల్ టీ, దీన్ని తలసీమిక్ జీన్ అని అంటాం. ఈ కండిషన్ ని ఏమంటాం అంటే క్యారియర్స్ అని అంటాం. అండ్ నెక్స్ట్, రెండు తలసీమిక్ జీన్స్ ఉన్నప్పుడు, అంటే 2 జీన్స్ తలసీమిక్ జీన్స్ ఉన్నప్పుడు ఏంటి, కాబట్టి వాడికి తలసీమియా అనేది ఎక్కువ శాతం ఉంటుంది. సో దీన్ని తలసీమిక్ మేజర్ అని అంటాం. సో పేరెంట్స్ నుంచి మనకి 2 జీన్స్ వస్తాయి, బోత్ ఆర్ క్యాపిటల్ టీస్ అన్నప్పుడు నార్మల్ కండిషన్, నార్మల్ చైల్డ్ పుడుతుంది. నెక్స్ట్, ఒకటి క్యాపిటల్ టీ ఇంకోటి స్మాల్ టీ ఉన్నప్పుడు సిమ్టమ్స్ ఏమి అపియర్ అవ్వవు, వాళ్ళు క్యారియర్స్ గా ఉంటారు. సో క్యాపిటల్ టీ స్మాల్ టీ అనేది క్యారియర్. నెక్స్ట్, 2 స్మాల్ టీస్ ఉన్నప్పుడు తలసీమియా అనేది ఎక్కువ కనబడుతుంది. సో తలసీమిక్ మేజర్, సిమ్టమ్స్ అనేవి ఎక్కువ ఉంటాయి వాడికి. సో దీన్ని మనం ఒక బాక్స్, ఇప్పుడు కేస్ 1, when both the parents have క్యాపిటల్ టీ స్మాల్ టీ, అంటే ఏంటి, క్యారియర్స్ అని అనుకున్నాం ఇంతగా. ఇప్పుడు బోత్ ది పేరెంట్స్ క్యారియర్స్ అయినప్పుడు చైల్డ్ తలసీమిక్ గా పుట్టడానికి ఎంతవరకు ఛాన్స్ ఉంటుందో చూద్దాం మనం. ఫిమేల్, మేల్, ఇక్కడ క్యాపిటల్ టీ స్మాల్ టీ, క్యాపిటల్ టీ స్మాల్ టీ. సో ఛాన్సెస్ చూడండి, క్యాపిటల్ టీ క్యాపిటల్ టీ, క్యాపిటల్ టీ స్మాల్ టీ, క్యాపిటల్ టీ స్మాల్ టీ, రెండు స్మాల్ టీస్. సో చైల్డ్ పుట్టే అవకాశం ఈ 4% ఉంటుంది. చూడండి ఏంటి, ఫస్ట్ క్యాపిటల్ టీస్ ఎన్ని ఉన్నాయి, ఒకటి ఉంది. సో క్యాపిటల్ టీ నార్మల్ కండిషన్, ఇది 25% ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ క్యాపిటల్ టీ స్మాల్ టీ ఎన్ని ఉన్నాయి ఇక్కడ, 1 2, సో 2, కాబట్టి ఇది క్యారియర్. ఎంత ఛాన్స్ ఉంది, 50% ఛాన్స్ ఉంది. రెండు స్మాల్ టీస్ అంటే తలసీమిక్ మేజర్ కండిషన్ ఇది. దీనికి ఛాన్స్ ఎంత, 25%. సో ఇద్దరు పేరెంట్స్ క్యారియర్స్ అయినప్పుడు తలసీమిక్ మేజర్ చైల్డ్ పుట్టే అవకాశం 25% తలసీమిక్ మేజర్ తో పుట్టే అవకాశం ఉంటుంది. అండ్ 50% క్యారియర్స్ గా పుట్టచ్చు, లేదంటే 25% నార్మల్ పర్సన్ బోర్న్ అవ్వే ఛాన్స్ ఉంటుంది. సో వెన్ బోత్ ది పేరెంట్స్ హ్యావ్ క్యారియర్స్, మనకి జీనోటైప్స్ అండ్ బర్త్ రేషియో అనేది ఇలా ఉంటుంది. సో ఇప్పుడు ఏం చూద్దామంటే తలసీమిక్ పేషెంట్స్ లో సిమ్టమ్స్ ఏముంటాయి అండ్ ట్రీట్మెంట్ ఏంటి, దీన్ని ఎలా ప్రివెంట్ చేయొచ్చు ఇప్పుడు చూద్దాం మనం. సిమ్టమ్స్ మనం అనుకున్నాం, ఇందులో హిమోగ్లోబిన్ లెవెల్స్ అతమాటు డ్రాప్ అవుతూ ఉంటాయి. సో సివియర్ ఎనీమియాతో బాధపడచ్చు. హిమోగ్లోబిన్ లెవెల్స్ తక్కువ ఉంటే వీక్నెస్, ఫెటిక్ చూస్తాం. ఎందుకంటే హిమోగ్లోబిన్ ఎక్కువ ఉంటే ఆక్సిజన్ క్యారింగ్ కెపాసిటీ ఎక్కువ ఉంటుంది. సో దట్ ఆల్ సెల్స్ కి ఆక్సిజన్ అనేది సప్లై అవుతూ ఉంటుంది. ఎప్పుడైతే హిమోగ్లోబిన్ లెవెల్స్ తక్కువైపోయినాయో ఆక్సిజన్ క్యారింగ్ కెపాసిటీ తగ్గిపోద్ది. సో అందుకని వీక్నెస్ అనేది చూస్తాం. అండ్ ఇంకోటి ఎన్లార్జ్డ్ స్ప్లీన్, అండ్ పేల్ కలర్ ఆఫ్ హ్యాండ్స్,
పేల్ కలర్ ఆఫ్ డిజిటల్ లిమ్స్ చూడొచ్చు. సో ఇవి సిమ్టమ్స్. తలసేమియా సిమ్టమ్స్ ఏంటి? సివియర్ ఎనేమియా, వీక్నెస్, ఎన్లార్జ్డ్ స్క్రీన్, పేల్ కలర్ ఆఫ్ డిజిటల్ లిమ్స్. అండ్ దీనికి ట్రీట్మెంట్ వచ్చేసి ఏంటంటే బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్. తలసేమిక్ పేషెంట్స్ కి ప్రతి నెల ఆర్ 2 నెలలకు ఒకసారి బ్లడ్ అనేది ఎక్కించాల్సి ఉంటుంది. నెక్స్ట్ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్. బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ వల్ల కూడా మనం ఈ తలసేమిక్ పేషెంట్స్ ని ట్రీట్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ మనం ఇప్పటి వరకు ట్రీట్మెంట్ ఇవన్నీ చూసాం. నెక్స్ట్ ప్రివెన్షన్. ఈ ప్రివెన్షన్ లో మనం ఏమేమి చూస్తామంటే ప్రీ మ్యారిటల్ స్క్రీనింగ్. బిఫోర్ మ్యారేజ్ బోత్ పేరెంట్స్ కి ఇద్దరికి హెచ్బి ఎలక్ట్రోఫోరోసిస్ టెస్ట్ చేయడం వల్ల తలసేమిక్ కండిషన్ ఉందో లేదో మనం డిటెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ క్యారియర్ డిటెక్షన్. నెక్స్ట్ జెనెటిక్ కౌన్సిలింగ్, యాంటీనాటల్ డయాగ్నోసిస్, పబ్లిక్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్. ఈ పబ్లిక్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఎందుకు నిర్వహిస్తున్నాం అంటే మనందరికీ తెలిసి ఇందాక చెప్పాను, తలసేమిక్ పేషెంట్స్ కి 1 month కి 2 months కి ఒక్కొక్కసారి బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ అనేది చేయాలి. ఎప్పుడైతే మనం పబ్లిక్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేసామో తలసేమియా గురించి అందరికీ తెలుస్తుంది. సో దట్ వాళ్ళు ఎక్కువ బ్లడ్ డొనేషన్ చేసే ఛాన్స్ ఉంటుంది. సో ఎక్కువ బ్లడ్ ఉండడం వల్ల మనం తలసేమిక్ పేషెంట్స్ ని ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు. సో దిస్ ఈస్ తలసేమియా. థ్యాంక్ యూ ఎవ్రీవన్.